మిథున రాశి వారు శ్రావణమాస బహుళాష్టమి అమావాస్య సందర్భంగా అమ్మవారికి ఎలా పూజ చేయాలి, ఎలాంటి వస్త్రాలతో అలంకారం చేయాలో, గ్రహయోగం ఎలా పొందాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలో 3వ పాదము, 4వ పాదము, ఆరుద్ర నక్షత్రంలో 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి. రాశాధిపతి బుధ భగవానుడు. ఏడాది తర్వాత శుక్ర భగవానుడు మిథున రాశిలో సంచారం చేయడము, 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతితో కలిపి శుక్ర భగవానుడు మిథున రాశిలో సంచారం చేయడము ఒక రకమైన యోగదాయకంగా గమనించగలగాలి. స్థిరాస్తులు, చరాస్తులు, వాహనాలు, బంగారు ఆభరణాలు, షేర్లు, నూతన వస్త్రాలు, సంపూర్ణమైనటువంటి షేర్లలో ఆదాయాలు రావడము, గతంలో మీరు